నాకు బాగా గుర్తు. ఒకప్పుడు కొల్లేరుకి సంబంధించిందంతా నీరు అలాగా సముద్రంలోకి వెళ్ళిపోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బుడమేరు ఈ వాటర్ అంతా మన ఉప్పుటేరు నుంచి కొల్లేరులోకి పోవాలి. కొల్లేరు ప్రాంతం అంతా ఆక్రమణలు చేపల చెరువులతో నిండిపోయినాయి. ఇది అప్పట్లో 5వ కాంటూరు 6వ కాంటూరు అంటూ కరెక్ట్గా ఈ వాటర్ వెళ్ళే రూట్లో చెరువులు ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దానికోసం ఒక ప్రత్యేక కమిటీని వేసింది. అది పర్యవేక్షించడం కోసం సాధికారిక కమిటీ వేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆ టైంలో ఇవి మీరు ఒక ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. అప్పుడు 45 రోజుల లోపు కనుక అవి కొట్టకపోతే 45 రోజులు టైం ఇచ్చింది. కలెక్టర్లిద్దరిని అరెస్ట్ చేస్తామని ప్రకటించింది సాధికార కమిటీ. అప్పుడు లవ్ అగర్వాల్ కలెక్టరు పశ్చిమ గోదావరి, నవీన్ మిట్టల్ కృష్ణా జిల్లా కలెక్టర్. 45 రోజులు గడువు. అప్పుడు కొల్లేరు వల్లనే ఈ ప్రాంతాలకంతటికి ముంపు. ఇప్పుడు కూడా బెజవాడకు మునగడం కారణం ఏంటంటే కొల్లేరు ఈ పైన వచ్చిన బుడమేరు వాటర్ కిందకి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి, కొత్తగా హైవే కట్టారు పైన. ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడకి సింగినగర్ దగ్గర అవతల పక్కకి ఇది కట్టారు, ఓ పెద్ద హైవే. ఏది ఇప్పుడు ఇటు నుంచి వస్తుంది కదా, మన కాజా టోల్ గేట్ దగ్గర నుంచి గన్నవరానికి వెళ్ళేటటువంటిది. ఆ హైవే కట్టినందువలన అది బాగా ఎత్తుగా ఉండటం వల్ల ఈ వాటర్ ఇదివరకు అటుపక్కకి వెళ్ళేది కాస్త ఇక వెళ్ళే దారి లేక ఇటు నిదానంగా వెళ్తుందన్నమాట. ఇంకోటి, ఇది నదిలో కలిసేటటువంటి ఛాన్స్ లేదు, ఇట్లా కిందకి పోయేటటువంటి కాన్సెప్టే. ఇక్కడ ఇవి ఉప్పుటేరు నుంచి కొల్లేరు ఇట్లాగ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే, అప్పట్లో ఈ సుప్రీంకోర్టు ఈ నదీ పరివాహకాన్ని ఆపడానికి వీల్లేదు అని ఆర్డర్లు వేస్తే అప్పుడు ఈ అధికారులు సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు. పెట్టిన తర్వాతన ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది దాకా పారిశ్రామికవేత్తలు, కృష్ణా ఏలూరు అంటే పాత ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన అపర కోటీశ్వర్లందరూ ఈ చేపల చెరువులు ఓనర్లు. వాళ్ళు చేపల చెరువుల్ని కొని వాళ్ళు నడిపిస్తున్నారని తేలింది. చివరికి వాళ్ళ ఆస్తుల సీజర్ దాకా కూడా ఆ రోజున చట్ట ప్రకారం వెళ్ళారు న్యాయస్థానం ఆదేశాలతో. న్యాయస్థానం ఆ రోజున చెప్పింది వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేయమని చెప్పి. బట్ ఆ బెదిరించి ఆ పేరుతో వాళ్ళ చేతనే అవి ధ్వంసం చేయించారు. ఆపరేషన్ కొల్లేరు ఆ రోజున ఆ పేరు. దాంట్లో భాగంగా ఆ కాంటూర్ను క్లియర్ చేశారు కొంత, ఒక 40 నుంచి 50%. ఆ విజువల్స్ అవన్నీ సుప్రీంకోర్టుకి చెప్పారు, పని నడుస్తుంది కదా అని వదిలేశారు. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ చేపల చెరువులు పగలగొట్టి అన్నీ మళ్ళీ కట్టేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ చేపల చెరువులన్నీ అట్లాగే సాగుతున్నాయి. ఇప్పుడు అదే ఈ వరదకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కారణాల్లో ఒకటి, నీట మునుగుతున్నటువంటి ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలు కూడా నీట మునుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంటే ఎందుకు వెళ్తున్నాయి కొల్లేరుకి? ఇప్పుడు అక్కడ ఏం లేదు కదా ప్రాబ్లం. అంటే ఈ బుడమేరు వాటర్ ఇవేనమాట అటుకి వెళ్ళేది. ఇప్పుడు దాదాపు 2,23,000 ఎకరాలు, 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు ఉంది. అక్రమ చెరువుల కారణంగానే అసలు సమస్య. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఇక్కడ దెబ్బతీసింది. ఇప్పుడు మళ్ళీ కొల్లేరు కూడా ఇబ్బంది పడుతుంది.